జై మా కాల్ భైరవ్ హరహర మహాదేవ్. ఫ్రెండ్షిప్లా డబ్బులు వాళ్ళకు రుణం ఇచ్చి అడగపోతే ఏ విధానంగా ఉంటుందో మీకు చెప్తా. దానికి యంత్రం చెప్తా మీకు. ఎందుకంటే డబ్బు అడిగినప్పుడు మళ్ళీ ఏమవుతుందంటే గొడవలకు అడిగి దారితీస్తుంది. దానికి ఏ విధానంగా మీరు డబ్బు తీసుకోవాలి, తన దగ్గరికి వెళ్ళి ఇచ్చినప్పుడు ఎట్లుంటాడు, తీసుకునేటప్పుడు ఏ విధానంగా ఉంటాడు. ఇచ్చినప్పుడు నువ్వు ఎట్లా కనబడతావు, ఇచ్చినప్పుడు నువ్వు దేవుని లెక్క కనబడతావు. పక్కకున్న వ్యక్తికి మనం దేవుని లెక్క కనబడతాం. మరి ఆ దేవుని లెక్క కనబడ్డప్పుడు మనం డబ్బు ఎక్కడికి వెళ్ళి తెచ్చినామో, ఏ విధానంగా తెచ్చినామో, ఎట్లు ఇచ్చినామో, లక్షలు తీసుకుపోయి మన ఇంట్లో మన సోదరుని లెక్క ఉండి, నేనే నీ ఇంట్లో నేను ఒక సోదరుని అనే విధానంగా నీతో సోబత్ చేసినప్పుడు, ఆ విధానం నడిచినప్పుడు మనం ఎంత చెప్పి ఏ విధానంగా ఇచ్చినామో అనే విషయం తనకు అర్థం కావాలి కదా. తీసుకుపోయినప్పుడు తెలవాలి కదా మనం ఎట్లా ఇచ్చినాం అనేది. మరి అప్పుడు ఇచ్చినప్పుడు డబ్బు తీసుకుపోయినప్పుడు విధానము మరి ఇచ్చినప్పుడు ఎందుకు ఉండదు? అది ఆయన కూడా ఇచ్చినప్పుడు కనబడాలి కదా. అప్పుడు నువ్వు ఎట్లా కనబడతావు? నువ్వు సైతాన్ లెక్క, దయ్యం లెక్క కనబడతావు. అప్పుడు అడగపోతే దయ్యం లెక్క కనబడతావు. ఇంకా నిన్ను చూసిండంటే వాడు ఒక ఏ విధంగా తయారవుతాడంటే ఒక సింహం లెక్క తయారవుతాడు నీ మీదికి. అర్థం కాకుండా ఇక నీ మాటలకు, ఇప్పుడున్న మాటలకు అప్పుడున్న మాటలకు ఎంత తేడా ఉంటుందో మీరు అర్థం చేసుకుంటుంది. ఇచ్చినప్పుడు ఉన్న మాట మళ్ళీ తన దగ్గరికి వెళ్ళి మనం అడిగినప్పుడు ఎట్లుంటుంది మాటలంటే, అసలు నువ్వు ఎవరో నాకు తెలియదు. ఏమన్నా అంటే నువ్వు చేయంగా నువ్వు ఎలా నన్ను బలపట్టినామనుకో, నీ గురించి నేను ఏం చేసుకోవాలని చేసుకుంటా. అప్పుడు మళ్ళీ నీ మీదకే ఉల్టా ప్రాణం తీసుకుంటా నువ్వు చేయంగా. అడగపోతే ఈ మాటలు ఇట్లున్నారండి జనంలో. వానికి అవసరం ఉన్నప్పుడు మాత్రము మనం ఏం చేస్తున్నాం అనేది అవసరం లేదు. అప్పుడు మనం ఇంటికి వచ్చి పొద్దునొచ్చి మొదలు పెట్టిండంటే నైట్ అంతా వాని భార్య పిల్లల్ని నిష్పెట్టి వస్తారు. మరి అదే మనం వాడిని అడగబోయినప్పుడు భార్య పిల్లలు మనకు కూడా ఉన్నారు కదా. అప్పుడు మనం అడిగినప్పుడు ఆ విధానాలు ఎట్లుంటాయి? అడగొద్దు, ఇచ్చి అడగొద్దు డబ్బు. అది తప్పు. ఎక్కడ జరుగుతుంది? మీ దగ్గరనే జరుగుతుంది. డబ్బు ఉన్నప్పుడు మీరు ఏదో కొనుక్కొని పక్కకి వేసుకోవాలి. లేకపోతే ఇంకా నీకు ఎన్నో సమస్యలు ఉంటాయి. ఆ సమస్యలు తెచ్చుకో. నీ అన్నదమ్ములలో కూడా అదే విధానం ఉంది. ఎవరిని నమ్మరాకుంటున్నది ఈ రోజులలో. ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మద్దు. అసలు నీకు చిన్నప్పటి నుంచి నీకు తెలిసిన నుంచి ఊహాగానాల నుంచి నువ్వు ఏ విధానంగా సంపాదించుకున్నావు డబ్బు అనేది నీకు తెలుసు. అదే మార్గ మధ్యలో ఫ్రెండ్షిప్ చేసి డబ్బు మొత్తం పోయినాక వాని చేతిలో పడ్డాక వాని దగ్గర అడుగుదామంటే ఏ విధానంగా ఉంటుందో మీరే తెలుసుకుంటారు. అది వాని విజ్ఞత వదిలేద్దాం అనుకున్నా కానీ మన జీవితం ఎక్కడికి అయిపోతుంది. మన పిల్లలకు ఏమన్నా సంపాదించి పెడదామంటే కూడా లేదు. ఆ విధానంగా తయారైంది. సరే, మన దగ్గరికి డబ్బు ఏ విధానంగా రాబట్టాలంటే ఇగో యంత్రం, ఈ విధానంగా ఉంటుంది. ఈ యంత్రం రాసుకోండి. కింద మంత్రం కూడా ఇచ్చిన ఈ యంత్రం. దీన్ని ఎర్ర గుడ్డలు కట్టాలి. ఎర్ర క్లాత్ తీసుకోవాలి. ఎర్ర క్లాత్ తీసుకొని తన పేరు ఎవరైతే తీసుకున్నాడో తన పేరు రాయాలి. ఎర్ర క్లాత్లా ఒకటి గవ్వ, ఒకటి జీడిగింజ, ఒకటి తుమ్మ ముళ్ళు పెట్టి ఓ నిమ్మకాయ అలా పెట్టి అలా కట్టి, ఎక్కడైతే నీకు ఊరు అవతలున్నాడా ఇంటి దగ్గర ఉన్నాడా ఎక్కడున్నాడో చూసి దీన్ని తీసుకుపోయి తుమ్మ చెట్టుకు కట్టాలి. టైం చూసుకోవాలి. ఆ టైం ప్రకారం ఏ టైం అయితే నీకు ఇచ్చినామో ఆ టైం ప్రకారం చూసుకోవాలి. అక్కడ పెట్టి కట్టేసి రావాలి. వానికి ఏం జరుగుతుంది అనేది మీరే చూసుకోండి. దానికి ఎంత ప్రభావం జరుగుతుంది అనేది. ఆ ప్రభావం జరిగినాక మీరు చూడండి. అది చూసి ఏం జరిగిందో మీ అనుభవం పూర్తిగా చెప్పండి. మీరే చేసుకోండి. నేను రమ్మని మాత్రం మీకు చెప్తలేను. ఎక్కడ రావద్దు కూడా నా దగ్గరికి. నేను ఒకటే చెప్తాను. కింద మీకు అర్థం కాకపోతే ఒక్కటికి 2 సార్లు చూడండి. చూసి చేసుకోండి మీరే రెమెడీస్. కింద కాల్ నెంబర్ ఉంటుంది, అడగండి. ఒక్కటికి 2 సార్లు అడగండి. చెప్తా. కానీ గురుగారు నేను వస్తా చేస్తాను, నేను మీకు చెప్పేటందుకు మీరు రమ్మని నేను చెప్తలేను, నేను చేసేస్తాను మీకు చెప్తలేను.
బాగా గుర్తుపెట్టుకునే ప్రతి వీడియోకి చెప్తాను, నేను మిమ్మల్ని రమ్మని చెప్పలే. నాదేందో నాకు తెలుసు, నేను ఏది చేసుకోవాలో నాకు తెలుసు, నాదేందో నేను చూపించుకుంటూ చేసుకుంటాను. కానీ మీరు మాత్రం ఇక్కడికి రాకూడదు. మీకు రమ్మని అయితే నేను చెప్తాను. మీరు ఈ రెమెడీస్ చేసుకోరు, ఈజీ. ఇక్కడ మీకు యంత్రం ఇచ్చిన ప్రతి విషయం చెప్పినా మీకు చేసుకోరు మీరే. నా దగ్గర దాకా రావాల్సిన అవసరం లేదు. మీకు అర్థం కాకపోతే చెప్పండి, నేను చెప్తా. దీనికి విధి విధానాలు అన్నీ చెప్పినా మీరు ఈ వీడియో చూసి 10 మందికి షేర్ చేయండి. ఒక్కని దగ్గర పెట్టుకొని చూసి మనకి చెప్తే నాకు ఏమొస్తుంది కదా అంటే అదే కొల్లు కుతంత్రాలు అంటారు, దాన్నే అంటారు. అది ఏ పట్టుకునే కదా ఇంత దూరం వస్తుంది. అది చూస్తావు సపరేట్గా ఇట్లా ఇట్లా అంటావు, కథం అయిపోయి నీ మందం నువ్వు చూసుకుంటావు. ఎందుకు చెప్పిండి గురుగారు 10 మందికి ఆలోచించాలమ్మా చెప్దామని చెప్తే వాడు చేసుకుంటాడు, తను చేసుకొని బాగుపడతాడు కదా. ఎవరో వేసిండని నీ గుణ జ్ఞాపకం చేస్తాడు. జై హర హర మహాదేవ్, జై కాల్ మహాదేవ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్.